చేసినా ఒక గంటలో 2 గంటల్లో అంటే మీ మంత్రులని, మీ ఎమ్మెల్యేలని కామెడీ చేసేస్తున్నారు. అంటే సోషల్ మీడియా ద్వారా. హ్మ్. అంటే మీ పార్టీ తరఫు నుంచి కౌంటర్ అటాక్ పెద్దగా లేదని తెలుస్తుంది. అంటే అసలు ఎందుకు ఎదుర్కుంటలేరు మీరు? ఇప్పుడు వాళ్ళకు కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళకు సంబంధించిన కొన్నిటిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ అవసరం కాంగ్రెస్ పార్టీకి రాదు. ప్రజలే వాళ్ళు చేసే ఏవైతే రాజకీయ దుర్నీతి ఉంటుందో వాటిని కౌంటర్ చేస్తారు. ప్రజలు మా యొక్క వాయిసెస్. కాబట్టి ఇప్పుడు మేము సన్న బియ్యం ఇవ్వడం తప్పనైతే ప్రజలు అంటలేరు కదా. బీసీ బిల్లు చేయడం తప్పనైతే ప్రజలు అంటలేరు కదా. లేకపోతే ఎస్సీకి సంబంధించి తప్పు అంటలేరు కదా. వీళ్ళు నాన్ ఇష్యూని ఇష్యూ చేసుకొని వాళ్ళే చర్చకు పెట్టుకోవడం అనేది వాళ్ళకు ఒక రివాజుగా మారింది. అది ప్రజలకు కూడా అలవాటైంది. వీళ్ళు తప్పు చేస్తుండ్రు, తప్పు చెప్తున్నారు. ప్రాపగండా ఏజెంట్లుగా మారిండ్రు వాళ్ళు. వీళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు తోడుగా ఎవరు ఉన్నారు? మళ్ళీ బీజేపీ వాళ్ళు కూడా తయారయ్యారు. కాబట్టి వీళ్ళకు కొన్ని ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకు సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. బట్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో కూడా ప్రజలే మా వాయిస్, ప్రజలే మేము చేసింది నమ్ముతారు, మీరు చెప్పింది నమ్ముతారని. కొన్ని రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అవ్వబోతుంది, రాహుల్ గాంధీ దేశద్రోహి అని బీజేపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి. ఇట్లాంటి వాళ్ళు చాలామంది చరిత్రలో వచ్చారు, కాలగర్భంలో కలిసిపోయిండ్రు అంతే. ఆ గాంధీ ఫ్యామిలీ పరంపర కొనసాగుతున్నది. వాళ్ళ త్యాగాల పునాదుల మీదనే ఇలా దేశం నిలబడుతున్నది. రేపు కూడా కాంగ్రెస్ వల్లనే పెద్ద ఎత్తున ఈ దేశంలో ప్రజలకు ఒక మంచి ఏమంటాము నమ్మిక, భరోసా ఉంటుంది. ఎందుకంటే ప్రజల పక్షాన మేము పోరాడుతున్నాం కాబట్టి. సో వాళ్ళ అస్తిత్వం కొరకు చేసే ప్రయత్నాలు తప్పితే వాళ్ళలో స్టాంటిటీ ఉన్నదని నేను అనుకోను. అది కిషన్ రెడ్డి రూపంలో వచ్చినా, మోడీ గారి రూపంలో వచ్చినా, ఇంకెవరి రూపంలో వచ్చినా బీజేపీ అబద్ధాల పునాదుల మీద నిలబడుతున్నదని మనకు అర్థమైంది. అన్న ఒకటి ఏదైతే మీరు బీసీలకు పెద్దపీట వేస్తున్నాం అని చెప్తున్నారు, కానీ ప్రభుత్వ శాఖల్లో ఏ శాఖలో చూసుకున్నా ఎక్కువ మొత్తంలో బీసీలు ఎక్కడ అవపడట్లేదు. మొన్న చూసుకుంటే ఆర్టీఐ కమిషన్లో కూడా ఎక్కడ బీసీ నాయకులు కనబడడం లేదు. సో బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా మీకు దాదాపు 48 hours టైం ఇచ్చి వాళ్ళు కూడా ఏదో పోరాటం చేద్దామనే ప్లాన్లో ఉన్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? డెఫినెట్గా బీసీల ప్రాధాన్యత కొరకు వాళ్ళు గుర్తు చేస్తే అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆర్టీఐ కమిషన్స్ సంబంధించి కూడా ఇంకా ఖాళీలు ఉన్నాయి, వాటిని అపాయింట్ చేసే అవకాశం ఉంది. డెఫినెట్లీ ఎలిజిబిలిటీ క్రైటీరియా కంటే కూడా సామాజిక న్యాయ పునాదే కాంగ్రెస్ పార్టీ ఫాలో అవుతుంది. ఒక దగ్గర ఇప్పుడు మనం ఈ రాష్ట్రానికి పీసీసీ చీఫ్గానే ఒక బీసీని చేసుకున్న చరిత్ర అక్కడ ఒక దగ్గరే అవపడుతుంది. అన్నిట్లలో మీకు కనబడుతుంటే మీరు చూస్తే అంటే మీరు ఆయా శాఖలకు సంబంధించి పార్టీ పదవులకు సంబంధించి వివిధ రూపాల్లో ఉన్న అంశాలు మా దృష్టికి తీసుకురండి. అక్కడ ప్రతి దాంట్లో ఇప్పటి నుంచి 42%ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఇప్పుడు మాకు ఇప్పుడు అబ్జర్వర్స్గా ఉన్నాం. మేము మండల శాఖల నుంచి మొదలు పెడితే జిల్లా శాఖల వరకు మా ప్రపోజల్స్లో బీసీ రికమెండేషన్స్ చేస్తున్నాం. ఎందుకంటే అది పార్టీ విధానం. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం వివిధ రంగాల్లో కానీ వివిధ శాఖల్లో కానీ బీసీల ప్రాధాన్యత గురించి అర్హులైన వాళ్ళు అడిగే హక్కు ఉన్నది. వారికి అవకాశం కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ వెనకడిగేది. బీజేపీ వాళ్ళు 1 నేషన్ 1 ఎలక్షన్ జమిలీ ఎన్నికలు రావాలని అంటున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది వాళ్ళ విధానంగా ఉన్నది. దేశ ప్రజల నుంచి అగ్రిమెంట్ వస్తుందా రాదా అనేది చూద్దాం. దానికి సంబంధించిన విధి విధానాల్లో 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనకగా ఉన్నది. చూద్దాం. దాంట్లో దాంట్లో స్టాండిటీ లేదు. ఇప్పుడు నోట్ల రద్దు చేస్తే నల్లధనం పోతుంది, ఉగ్రవాదులు రారు అని చెప్పిండ్రు. నల్లధనం పోయిందా? ఇప్పుడు 2000 నోట్లు కూడా పోయింది అసలు. కాబట్టి వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకు బీజేపీ చేసే ప్రకటనలు మనం వాటి బేస్ మీద చర్చించడం కూడా 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది కేవలం వాళ్ళ రాజకీయ ప్రయోజనం కొరకు చేస్తుండడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క అవగాహన లేదు. ప్రజా ప్రయోజనం దాంట్లో ఇమిడి ఉంటే జీఎస్టీకి ఎట్లా మద్దతు ఇచ్చినామో దానికి కూడా అట్లా మద్దతు ఇస్తాం. కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ఈటల రాజేందర్కి నోటీసులు పంపించడం ఇది మొత్తానికి రాజకీయ కుట్ర, మమ్మల్ని ఎదుర్కోలేక ఇలా కుట్ర చేసి ఇట్లా కేసులు బనాయించాలని చూస్తూ ఉన్నారు. సో అందుకని ఈ కమిషన్ రిపోర్ట్ ఇప్పుడు వచ్చిందని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మరి ప్రజల సొమ్ము దోసుకున్న అది కుట్ర కాదా? కాళేశ్వరం కుంగిపోయింది కదా, మీ అందరికైతే తెలుసు కదా. మరి కుంగిపోయిన దానికి కారణం ఎవరో తెలుసుకోవాలన్నా వద్దా? తెలుసుకుంటున్నందుకే వాళ్ళు కుట్ర అంటున్నారు. మరి తెలుసుకోవడం కుట్ర, ప్రజల సొమ్ము దోచుకున్నోళ్ళను పట్టుకోవడం కుట్ర అంటే ప్రజలు చూస్తారు కదా, ప్రజాకోర్టు చూస్తుంటుంది కదా. డెఫినెట్గా మేము కుంగిపోయింది 2-3 పిల్లర్లే, మిగతా అంతా బాగానే ఉంది కదా ప్రాజెక్ట్ అంతా అంటే అట్లా కుంగిపోయే ప్రాజెక్టులు కూడా కట్టొచ్చు అని చెప్తున్నారు అన్నట్టు. అంటే మీరే డిక్టేట్ చేస్తారా కుంగిపోవడం అనేది కూడా మంచిదే అని? ఒక చుక్క నీళ్ళు రాకుండా 1,00,000 కోట్లు పెడితే 1,00,000 కోట్లతో ఎంత మేలు చేస్తుంటాం ప్రజలకు? ఇలా 7-8 లక్షల కోట్లకు పోయింది అప్పు. ఇవాళ 42,000 కోట్ల రూపాయలు వడ్డీలే కడుతున్నాం మనం. మరి ప్రజల్ని అప్పుల్లో కూర్చి సగటు వ్యక్తి యొక్క అప్పు 2,43,000 పైచిలుకున్నది ఇవాళ.
తలసరి ఆదాయమే లెక్క చెప్తారు కానీ సగటు అప్పు చెప్పట్లే. ఇలా ఎవరి కోసం చేసిండ్రు ఈ అప్పు అంటే పేదోళ్ళకి ఒక ఇండ్లు కట్టించినందుకు అప్పు అయిందా, నిరుపేదలకు ఏమన్నా సాయం చేసినందుకు అప్పు అయిందా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినందుకు ఏమన్నా అప్పు అయిందా? మీరు తెలంగాణను ఒక దొంగల దొడ్డిగా మార్చడానికి, దొంగలకు స్వర్గధామంగా మార్చిండ్రు దీన్ని. మేము వచ్చి అలా కష్టపడుకుంటూ తెలంగాణ ప్రజల కోసం ప్రతి రూపాయిని ఒక దగ్గర వేసి అలా మేము చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో అది ప్రజలు హర్షిస్తున్నారు. ఇంత కష్టాల్లో కూడా మేము సన్నబియ్యం ఇస్తున్నాం. ఇంత కష్టాల్లో కూడా మేము ఇలా ఉద్యోగులకు 1వ తారీఖు నాడు మేము టెన్షన్గా జీతాలు ఇస్తున్నాం. ఇంత కష్టాల్లో కూడా ఏ పథకానికి సంబంధించి కూడా మేము వెనకడిగేయట్లే. మేము ఇచ్చిన హామీలకు సంబంధించిన ఏ పథకానికైనా సంబంధించి రేపు ఇంకా 25-26 ఆర్థిక సంవత్సరం కాకుండా 26-27 ఆర్థిక సంవత్సరం మరింత తలసరి రెవెన్యూ పెరిగే అవకాశం ఉంటుంది. స్టేట్ది కూడా రెవెన్యూ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయగల సత్తా కాంగ్రెస్ ప్రభుత్వానికి కొన్ని ఉంది. పథకాలు పూర్తిగా అమలు అవ్వట్లేదు. అదే ఇప్పుడు 5 సంవత్సరాల పొడవునా అమలు చేయాల్సిన అన్నీ కూడా అరగంటలోనే అమలు చేసి ఇక మీరు చేసి చూపించాలన్నట్టుంది. మరి అరగోస పెట్టిన నిన్నేమనాలి చెప్పరాదు. కాళేశ్వరం కావాలని ఎండబెడుతున్నారు. కాళేశ్వరంలో పెద్ద ఎత్తున ఇసుక రవాణా. ఒకవేళ నేనేమంటున్నా, కాళేశ్వరంలో నీళ్లు పెడితే అక్కడ ఏమైనా ప్రమాదం జరిగితే ఆయనని బాధ్యత వహిస్తా అంటే పెడదాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 2 పిల్లర్లు అన్నారు. ఇవాళ నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ అయితే మనది కాదు కదా, మనదంటే మన దేశానికి. వాళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదో మద్దతు చెప్పడానికి అయితే ఇయర్గా రిపోర్టు 7 పిల్లర్ల మందం పూర్తిగా అది సెక్యూర్గా లేదు. ఇలా మనం వీళ్ళని నమ్మి కనుక వీళ్ళని నమ్మే ప్రాజెక్టు కట్టమంటే ఇంత అవినీతి జరిగింది. వీళ్ళని నమ్మి నీళ్లు పెడితే నేను కింద ప్రజల నీడ ముంచుకొని ఇలా ఒక మాట అనుకుందాం, కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు రాకపోయినా దిగుబడి ఏమైనా తగ్గిందా? అంతకంటే ఎక్కువ మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది కదా వ్యవసాయంలో. మరి నీళ్లు పెట్టకపోయినా వచ్చింది కదా, ఆయన కాళేశ్వరం చేయబట్టి అన్నీ వచ్చినాయి అన్నది కదా. కాబట్టి ఇదంతా అబద్ధం అని తేలుతుంది కదా. సో మీరు ఎన్డీఏసీ అథారిటీ ఉంది కదా, దాన్ని నమ్ముతారా? నమ్మాలి కదా. ఒక నేషనల్ ఏజెన్సీ దట్ ఈస్ ది స్టాండర్డ్ అథారిటీ టు ది నేషన్. దాన్ని నమ్మకపోతే మరి నేను ఏం వేరేటోళ్ళని నమ్మలేను కదా. ఇదే ఈడీకి రాహుల్ గాంధీకి నోటీస్ ఇస్తే మరి అది దాని విషయంలో ఎవరు తప్పు పడుతున్నారు? సోనియా గాంధీ గారు ఏమన్నారో తెలుసా? నన్ను పట్టుకొని వచ్చిండ్రు కదా, నన్ను ప్రాసిక్యూట్ చేస్తుండ్రు కదా, విచారణ చేస్తుండ్రు కదా, అన్ని ప్రశ్నలు ఇప్పుడే అడగండి, ఇక్కడే అడగండి. నేను తప్పు చేసిందని చెప్తే ఇక్కడి నుంచి ఇక్కడికే జైలుకి తీసుకుపోండి అన్నది. విచారణ చేయించుకోవడానికి ఎవరు కూడా ఆబ్జెక్షన్ కాదు. చేస్తున్న గ్రౌండ్స్ ఇప్పుడు ఎన్డీఎస్ఏకి సంబంధించి రిపోర్టు పాజిటివ్ వచ్చిందనుకో, ఘోష్ గారి కమిషన్ ఎంక్వైరీ అనేది కూడా డైలమాలో పడుతుంది కదా. మరి అది తప్పు జరిగిందని చెప్పింది కాబట్టి మరింత దీనికి డ్యామ్ కట్టడానికి కారణం ఎవరనేది అడగాలి కదా. వాళ్ళ వర్షన్ ఏంటంటే ఇది ఏదైతే కాళేశ్వరం రిపోర్ట్ ఇచ్చిందో అది కాంగ్రెస్ రిపోర్ట్, ఎన్డీఏసీ రిపోర్ట్ ఏదైతుందో అది బీజేపీ రిపోర్ట్. మరి వీళ్ళ రిపోర్టు కూలింది ఎవరు? రిపోర్టు కేసీఆర్ రిపోర్టు కాదా? కూల్చింది ఎవరు? మరి నువ్వు కాదా? ప్రజల జీవితాలను కూల్చిన 1,00,00,000 కోట్ల డైరెక్ట్ బడ్జెటరీ అలొకేషన్. అది తప్పు చేస్తే అరెస్ట్ చేయొద్దంటే చేయకుంటున్నాం. తప్పు తేలితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కేసీఆర్ లోపటేస్తా అంటే పెద్ద ఎత్తున ప్రజలు ఆదరించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు అదే కదా సమస్య కదా. ఇప్పుడు సగటు జనము కేసీఆర్ తప్పు చేసిండు అని కమిట్ అయిండు, కానీ నేను బట్టకాల్చి మీదే లేను కదా. నేను ఒక చట్టబద్ధమైన ఒక కమిషన్ ఏర్పాటు చేసి అది ఇచ్చిన రికమెండేషన్స్తోని నేను కోర్టు ముందుకు పోతా. కోర్టు ఏం చెప్తే అది చేస్తాను. నాకు ఉచితంగా అరెస్ట్ చేసే హక్కు ప్రభుత్వానికి లేదు కదా. అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లానే కదా, అకార్డింగ్ టు కాన్స్టిట్యూషనే కదా నేను చేసేది. కాబట్టి ఇమ్మీడియట్గా రాజులు కాక బందీగా పట్టుకొచ్చినట్టు చేసి జైలు చేసేది కాదు కదా, రాజరికం కాదు కదా. మన ప్రజాస్వామ్య దేశంలో తప్పు కాకపోతే కేసీఆర్ని ఏమనేది లేదు, తప్పు చేస్తే వదిలేది లేదు. ఇది 2 వైపులా ఉంటుంది. అందుకని మీరు తప్పు చేస్తే అరదండాలి, తప్పు చేయకపోతే పూలదండ. మోస్ట్ ప్రాబబ్లీ కనబడుతున్నది. జైలుకు పోతాననే ఉద్దేశంతో ఏమైనా ప్రభాకర్ రావు గారు లెక్క అమెరికా పోవాలని చూస్తే అది వద్దు కాక అంటున్నాను. నిజాయితీని పారదర్శకతను తెలంగాణ ప్రజల ముందు కాదు దేశ ప్రజల ముందే నిరూపించుకోమని చెప్తున్నాం. కాబట్టి కమిషన్ స్టాంటిటీని ప్రశ్నించే హక్కు ఎవరికి ఉండదు. కమిషను ప్రిమా ఫేసి లేకుండా ప్రాథమికమైన తప్పు జరగకుండా ఎవరి మీద కూడా ఎంక్వైరీ కోసమో ఇంకా ఇతరత్ర కొరకు చేస్తే కోర్టులు ఊరుకో. ఈ పాటికి వాళ్ళే పోదు. జయశంకర్ గారు చేసిన కామెంట్స్ అది ఆయన బోలాబాలాగా చెప్పేసిండు. ఆయన
వాస్తవం చెప్పిండు. కానీ మీరు పాకిస్తాన్కి ఎందుకు మీరు సమాచారం ఇవ్వాల్సిన అవసరం వచ్చింది? నేనంటున్నా, ఉగ్రవాదంతో మన దేశాన్ని ఫిజిల్ అవుట్ చేసే కుట్ర చేస్తుంది పాకిస్తాన్. ఏమనంటే ఉగ్రవాదుల మీద పెడుతుంది. అలాంటప్పుడు పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్న ఉగ్రవాదులు చనిపోతే పాకిస్తాన్ మిలిటరీ ఎందుకు పోతుంది? పాకిస్తాన్కి సంబంధించి రాజకీయ నాయకులు ఎందుకు పోతుంది? అలాంటప్పుడు మనం ముందస్తుగా సీజ్ ఫైర్కి సంబంధించో మేము ఏం చేయబోతున్నా అనే సమాచారం పాకిస్తాన్కి ఎందుకు ఇవ్వాలి? ఇది ఒక రకంగా దేశానికి మోసం చేయడం కాదా? దేశద్రోహం కాదా? కాబట్టి అలాంటి పరిస్థితిని అలా పెద్ద ఎత్తున బీజేపీ దాన్ని ఎన్కేసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఎవరు అమ్మాయి కూడా ఉన్నది, జ్యోతి మల్హోత్రా సంథింగ్. యూట్యూబర్ల పైన వాళ్ళ వీళ్ళ పైన కూడా కేసులు అవుతున్నాయి. ఏమైనా డైవర్ట్ చేసే పరిస్థితి కనబడుతుంది. అంటే కేసులు అవుతున్నాయనంటే అసలు మనం ఎందుకు అమెరికా మధ్యవర్తిత్వాన్ని, అమెరికా ప్రమేయాన్ని మనం ఎందుకు థర్డ్ పార్టీని ఎందుకు మనం అలో చేస్తున్నాం? అది రాహుల్ గాంధీ గారు అడిగిన. అందుకని వాళ్ళకి తలకాయ నొప్పి. బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు, బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహులు. దేశద్రోహుల పట్ల మాత్రం వీళ్ళకు స్టాండ్ ఉండదు. ఇది ఇప్పుడు ఒక రకంగా ఇక్కడ సమాచారాన్ని అక్కడ అందించిన కంటే దేశద్రోహం ఇంకొకటి ఉందా? ఇలా ఆయన పేరేంది ఆ మంత్రి, ఆయన చేసింది మేము సమాచారం ఇచ్చినామని అంటుండే. అట్లా ఇస్తారా? పాకిస్తాన్కి మనం ఎందుకు ఇవ్వాలి? మీరు కాదా అట్లా ఇచ్చిన వాళ్ళు దేశద్రోహులు కాదా? ఇలా రాహుల్ గాంధీ దేశద్రోహి అవుతాడు. ఈ దేశం కొరకు ప్రాణాలు ఇచ్చిన కుటుంబం నుంచి వచ్చినోడు దేశద్రోహి. ఒక ఎల్ఓపిని పట్టుకొని మాట్లాడే తీరు అదేనా? కాబట్టి బీజేపీ వాళ్ళు అబద్ధాల పునాదుల మీద బతుకుదాం అనుకుంటే అది ఎన్నో రోజులు కలవదు. నిజాయితీగా ఉండండి, వాజ్పేయిని చూసి నేర్చుకోండి. ఇలా ఎంత కాదన్నా కూడా మీకు ఒక మోడల్ లీడర్ ఎవరంటే ఇలా వాజ్పేయిని అన్ని వర్గాలు ఇలా ఆదరించే స్థితి ఎందుకు వచ్చింది? మోదీ గారిని ఎందుకు ఇలా విమర్శిస్తున్నారు? ఇలా మోదీని దేశం మొత్తం కూడా విమర్శ చేస్తున్నది. ఎందుకు చేస్తున్నదో ఆత్మపరిశీలన చేసుకోండి. మేము ప్రజల కోసం, దేశం కోసం మాట్లాడుతాం. మీరు చేసే కామెంట్స్కు ఏదో భయపడి రాహుల్ గాంధీ గారు వెనకకు తగ్గుతారు. మీ నాయకులతో జయిస్తుండ్రు కదా, ఇప్పుడు కిషన్ రెడ్డితో, ఆడ బిస్వాతో ఇంకొక ఆయన ఇప్పుడు ఆయన మధ్యప్రదేశ్ మంత్రి అక్కడ ఉన్న ఉక్కు మహిళ మీద కామెంట్ చేసింది. ఎవరైతే మిలిటరీలో చాలా సుపీరియర్గా ఉన్న సోఫియా ఖురేషి మీద. ఇదేనా? ఇది కల్చరా? కానీ పాకిస్తాన్ మీద కూడా బలూచిస్తాన్ దాడి చేస్తుంది, పాకిస్తాన్ మట్టిగా చూస్తుంది. కానీ భారత్ ఎందుకు వెనక్కి తగ్గింది అనేది ప్రజల్లో అది ఆ విషయంలో అందరం కలిసి మోదీ గారికి సపోర్ట్ చేసినాం, దేశం మొత్తం. ఎందుకు? ఆ స్వేచ్ఛ ప్రధానమంత్రికి ఇవ్వాలని. ఇప్పుడు మనం వేరు కాదు అని చెప్పాలనే సందేశం. కానీ వాళ్ళు ఎందుకు తగ్గిండ్రో చెప్పట్లేరు. పైగా మీరు ఎందుకు తగ్గిందన్న మీలాంటి వాళ్ళని కూడా వాళ్ళు దేశద్రోహులు చేస్తారు. కాబట్టి ఇలాంటి పరిస్థితి దేశం మనం సమస్యల్లో ఉన్నప్పుడు కానీ, దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ప్రభుత్వానితో డీవియేట్ కావద్దని ఆ రోజు రాహుల్ గాంధీ గారైనా కాంగ్రెస్ పార్టీ అయినా ఒక సమాధానపూర్వకంగా వారికి మద్దతు చెప్పడం జరిగింది. దేశ ప్రజలు మొత్తం కూడా మోడీజీ మీరు ముందుకెళ్ళండి, మేము ఉన్నామని చెప్పి భరోసా ఇచ్చింది. దాన్ని మరి ప్రజలు ఈరోజు ఎట్లా ఈ సీజ్ ఫైర్ను లేకపోతే యుద్ధానికి సంబంధించిన అంశంలో ఎట్లా తీసుకుంటుండ్రో వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి రాహుల్ గాంధీ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాడు అనే కోణంలో బీజేపీ పార్టీ క్రియేట్ చేస్తే మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళ పట్ల నీ స్టాండ్ ఏంది? సపోర్ట్ చేయను పట్ల నీకు దాన్ని డైవర్ట్ చేయడం. ఇప్పుడు మీరున్నారు బీజేపీ వాళ్ళది ఎట్లుంటుంది అంటే, నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు అనుకో, నువ్వు పాకిస్తాన్ రిపోర్టర్వా అంటారు. కథం. ఇప్పుడు ఇక అందరు నిన్ను చూసి అందరు అనాలి అంటే అదొక ప్రాపగండా ఏజెంట్స్ వాళ్ళు. అబద్ధమైన ప్రచారం చేయమని అమిత్ షాని అన్నాడు కదా. కాబట్టి అబద్ధాలు ప్రచారం చేసినా కూడా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఇలా దాన్ని రికవర్ చేసుకొని కొంచెం గ్రామాల్లోకి వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొంచెం వ్యతిరేకత వస్తుంది. సో ఏం చెప్పదలుచుకో ప్రజలకు? వడ్ల విషయంలో ఇప్పుడు దాదాపు మొన్న మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసి ఉంటారు. కొన్ని ప్లేసెస్లలో జరిగే అవకతవకనో, అంతరాయము, లేకపోతే ఇంకా చెప్పాలంటే అసౌకర్యము, దాన్ని ప్రచారం చేయడానికి వీళ్ళు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది. ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలైందో మొన్న మంత్రి గారు చెప్పిండు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 500 బోనస్ ఇచ్చే సన్న బియ్యాన్ని కొని, వచ్చిన బియ్యంతో సన్న వడ్లను కొని సన్న బియ్యాన్ని చేసి ప్రజలకు ఇచ్చినాం మేము కొని. అలాంటప్పుడు రైతుల ధాన్యాన్ని కొనడానికి మాకేం శేషభిషలు? డెఫినెట్గా ఎక్కడైనా అసౌకర్యం కలిగినా, ఎక్కడైనా ఎలాంటి ఇబ్బందులు కలిగినా మా నాయకులు, మా మంత్రులు, మా ఎమ్మెల్యేస్ అంతా దాన్ని కేర్ తీసుకుంటారు. కాబట్టి రైతులు కానీ, ప్రజలు కానీ వీళ్ళు చేసే అబద్ధ ప్రచారాలను నమ్మకండి. డెఫినెట్గా మీరు ఏదైనా ఉంటే
కలెక్టర్ల నుంచి మొదలు పెడితే నాయకుల వరకు మీరు కలవండి, వాటికి సంబంధించిన సమస్యలు పరిష్కారం. చార్మినార్ ఫైర్ యాక్సిడెంట్ కేసులో ముఖ్యమంత్రి రాలేదు అంటే అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ, ముఖ్యమంత్రి ప్రతి కార్యక్రమానికి అటెండ్ అయ్యింది కానీ ఫైర్ యాక్సిడెంట్కి ఎందుకు అటెండ్ ఇగో వీళ్ళకి అందాల పోటీల మీదనే గుంజుతున్నది, వాళ్ళని కూడా విలువరి. మీరు చెప్పురు ఎవరన్నా వాళ్ళు కలిసినప్పుడు ఎవరెవరు రావాలనుకుంటారో వాళ్ళందరినీ గుంజురు ఆడి బోరి. వాళ్ళు ఏం చేస్తారు పాపం, వాళ్ళు వచ్చి తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. జయ జయ హే తెలంగాణ అని అందశ్రీ రాసిన పాట ప్రపంచం ఇప్పుడు వేల నోట్ల కాదు, ప్రపంచం మొత్తం వింటుంది. 194 దేశాలు వింటున్నాయి. 91 దేశాలు 92 దేశాలు పార్టిసిపెంట్ స్టేట్స్లో డైరెక్ట్ లైవ్ పోతుంది. మన రామప్ప పోతున్నది. ఇంతకుముందు హైదరాబాద్ అనగానే తీసుకొచ్చి చార్మినార్ కాడ చూపించేసి పంపించేది మనం. ఇలా మన రామప్ప పోతుండ్రు, మన తెలంగాణ తల్లి కాడికి పోతుండ్రు. మీ ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటారు కదా, కేసీఆర్ కట్టిన రాజ సౌదాలను చూసే వాళ్ళు అందాల భామలు చాలా కిన్నులు అయిపోతున్నారు. మరి మీరు చూపిస్తున్నారు, మీరు కట్టిన అంబేద్కర్ని చూస్తున్నారు, వాళ్ళు 125 ఫీట్ల అంబేద్కర్ని చూస్తున్నారు. తెలంగాణ సౌరభాన్ని ప్రపంచం మొత్తం చూస్తున్నది. కానీ మీరేం చేస్తుండ్రు, అందాల పోటీలనే చూస్తుండ్రు. అందాల పోటీల తరీకా మారింది. సంస్కృతి, సాంప్రదాయం, మహిళ యొక్క ఆత్మగౌరవం ఇవన్నీ ఇమిడిపోయి ఉన్నాయి. అక్కడనేమో వాళ్ళు టెంపుల్కి పోయేటప్పుడు కాళ్ళు కడుక్కొని పోవాలి. వాళ్ళ కాళ్ళు వాళ్ళు కడుక్కుంటానికి మనం ఏర్పాటు చేస్తే ఎవరో దాంట్లో ఈవెంట్ మేనేజర్కి సంబంధించి ఒక అమ్మాయి ఏదో నీళ్లు పోసినందుకు తెలంగాణ ఆడపడుచులతో మనము నీళ్లు వాళ్ళ కాళ్ళు గడిపిస్తున్నాం అని వాళ్ళే చెప్పిండ్రు, ఎవరు పార్టిసిపెంట్స్. కాబట్టి అబద్ధాలకు కూడా ఒక ఏమంటారు, ఒక హద్దు ఉండాలి. అదే చెప్తున్నాం, అదే అసలు విషయం. అక్కడ ఇమ్మీడియట్గా ఉప ముఖ్యమంత్రి గారితో పాటు మన పొన్నం ప్రభాకర్ గారిని, తర్వాత మన ఆరోగ్య శాఖ మంత్రి గారితో పాటు ముఖ్యులను పంపించిండ్రు. డెఫినెట్గా ఇవన్నీ అయిపోయినాక వారు కూడా పోతారు. అది సెన్సిటైజ్ చేయొద్దు, అది చాలా విషాదకరమైన సంఘటన. అక్కడికి ముఖ్యమంత్రి గారి మూమెంట్ ఉంటే కూడా సహాయ చర్యల కంటే కూడా ఈ హడావిడి ఎక్కువ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మేజర్ లీడర్స్ పోతే కొన్ని సమస్యలు కూడా వస్తాయి. ఇప్పుడు వీళ్ళు ఈ పని చేసేది వదిలేసి ముఖ్యమంత్రి గారి భద్రత లేకపోతే అక్కడ వివిధ రకాల ఇప్పుడు మామూలుగా అందరు పోతుంటే తొక్కిసలాట జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా హాస్పిటల్కి పోయింది. జరిగిన సంఘటన పట్ల ముఖ్యమంత్రి గారికే కాదు, ఈ దేశ ప్రధానమంత్రి గారికి కూడా ఒక ఒక కన్సోల్ ఉన్నది. కాబట్టి ఆ సమస్య, ఆ విషాద సంఘటన మీద కాకుండా దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు రాజకీయం చేయాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న తిరుపతిలో ఒక తొక్కిసలాట అయింది, ఒక 6 చనిపోయిన, అందరం బాధపడ్డాం. కూటమి ప్రభుత్వం ఇట్లా చేస్తుందని అన్నమా? అది యాక్సిడెంట్. అది మొన్న సింహాచలంలో జరిగింది. అంతకుముందు ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఒక తొక్కిసలాట, స్టాంపీడ్ అయింది, అక్కడ చనిపోయినరు. లేదంటే కొండగట్టు కాడ వెనకట్టుకు ఒక బస్సు. అట్లాంటప్పుడు వచ్చేమైనా మేము రాజకీయాలు చేసుకుంటూ విమర్శలు చేసుకుంటూ చేసినామా? జరిగిన విషాదకర సంఘటనకు సరైన న్యాయం జరగాలని డిమాండ్ చేయడం తప్పితే మీరు అందాల పోటీలకు ఎందుకు పోతుండ్రు, దీనికి రాలేదని దానికి ముడిపెట్టి మాట్లాడుతుంటే, ఇప్పుడు మీరు ఇట్లా అంటుండ్రని అసలు అందాల పోటీల వైపే వారు పోవడం కూడా బంద్ చేసారు. ఎందుకంటే అది మనం ఒకరోజు స్టార్ట్ చేసే రోజు మొదలు పెడితే మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే ఉంటుంది. కానీ అది ఫిక్స్డ్ మేనర్లో ఉంటుంది అది సెలబ్రేషన్స్. అలాంటి మనం వేల కోట్లకు సంబంధించిన ఇన్వెస్టర్స్ అక్కడ పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాటిని వాయిదా వేయలేని స్థితిలో వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో కొనసాగిస్తుంటారు తప్పితే దాన్ని ఏదో మనం ఏదో పోయి ఎంజాయ్ చేయడానికి ఇప్పుడు మాలాంటి వాళ్ళం అక్కడికి పోవడానికి కూడా మాకు అవసరం లేదు. ఎందుకు ఆ మాట వస్తుందనంటే వాళ్ళ యొక్క ఏమంటారు థీమ్ వేరు. కాబట్టి ఇక్కడ మంత్రులతో సహా, ముఖ్యమంత్రితో సహా ప్రజా సమస్యల మీద, నీటి సమస్యల మీద, ఇతరత్ర అంశాల మీద రోజు రివ్యూస్ చేసి ఇవి కనపడవు. మాట్లాడితే అందాల పోటీల కాడికి మీకు ఇష్టం ఉంటే పోండి, మిమ్మల్ని కూడా పంపిస్తాం, మా పాసులు కూడా ఇస్తాం, ఉత్తనే ఖాళీ ఉంటాయి. తిప్పి కొట్టాల్సిన అవసరం లేదు, వాస్తవాలు చెప్తే చాలు వాళ్ళు. అంటే మీరు ఈ మధ్య గాంధీ భవన్కి తరచుగా వస్తున్నారు, ప్రెస్ మీట్లు కూడా ఎక్కువ పెడుతున్నారు. రీసెంట్గా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు గారు కూడా ఇక్కడే ధర్నా చేశారు, కూర్చున్నారు, బైఠాయించారు. ఆమెకు వ్యతిరేకంగా కూడా మరికొంతమంది మహిళా నాయకురాళ్ళు ప్రెస్తో మాట్లాడుతున్న పరిస్థితి ఏ విధంగా చూస్తారు? అది నా డ్యూటీ కాదు, అది క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది. డెఫినెట్గా క్రమశిక్షణ కమిటీకి సంబంధించిన అంశం కాబట్టి నేను దాని మీద కామెంట్ చేయలేదు. ఏమైనా క్రమశిక్షణతో పార్టీ ఉండాల్సిన బాధ్యత. ఎందుకంటే గతంలో 2 సార్లు లవ్ లెటర్లు వచ్చినోని కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఏదైనా మాట్లాడేటప్పుడు, పార్టీ గురించి మాట్లాడేటప్పుడు డెఫినెట్గా పార్టీ క్రమశిక్షణను దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. పార్టీ కంటే ఎవరం గొప్ప కాదు. పార్టీ యొక్క ఏమంటాము
ఫోర్ వాల్స్ మధ్యన మాట్లాడుకోవాలి. ఏదేమైనా అది పార్టీ క్రమశిక్షణ కమిటీకి సంబంధించిన అంశం కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. ఇంకోటి తులం బంగారం ఇస్తలేరు కానీ ఒక్కొక్క ఆ మహిళలకి మిస్ ఇండియాకు సంబంధించిన వాళ్ళకి 30 తులాలు ఇస్తున్నారు అనేది సెన్సేషనల్. అదెవరు చేసిరు నాయన, ఇంకా ఏడేడ దొరికితే ఎవరు ఇచ్చినట్టు వాళ్ళకు. గవర్నమెంట్ 30 తులాలు ఒక్కొక్క అమ్మాయికి ఇస్తున్నారు అనేది అదే ఇక వాళ్ళకి ఈ అందాల పోటీల నుంచి పక్కకు రమ్మని వాళ్ళను. అమ్మలకు కూడా తులం బంగారం ఇచ్చేది వచ్చే ఆర్థిక సంవత్సరం మనం కొంచెం రిచ్ అవుతాము, ఇవ్వచ్చు. 2500 కూడా ఉన్నది. మన ఎవరైతే సోదరిమణులు ఉన్నారో వాళ్ళు చదువుకునే మన ఇంటర్మీడియట్ పిల్లలకు వాళ్ళకు కూడా స్కూటీలది కూడా ఏది మర్చిపోం, దేన్ని వదలం. ప్రతి ఒక్కటి మాకు గుర్తుంది. ఆ 6 గ్యారంటీస్ కింద ఉన్న 13 మేజర్తో పాటు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది. కానీ ఇక్కడ ఆర్థిక అంశాల విషయంలో ఇంతకుముందు చెప్పిన కదా, తెలంగాణను దోచుకున్న దొంగలే మళ్ళీ అన్ని ఇయ్యమని అడుగుతుండ్రు. కాబట్టి వాళ్ళకు సమాధానం చెప్తాం. పథకాలకు సంబంధించిన అన్ని పథకాలకు సంబంధించి చేస్తాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మారబోతున్నారు అనేది కూడా సెన్సేషనల్గా మారుతుంది సోషల్ మీడియాలో. ఇంకా వాళ్ళు పగటి చీకటి లేదంటే ఉదయపు కళలు ఇంకే కలర్ అన్న కనవనండి. కాబట్టి వాళ్ళకు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కళలు వస్తుందని అర్థమవుతుంది. దీన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు వాళ్ళకు నిద్ర పట్టట్లేదని చెప్పి అర్థమవుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే కాదు, మళ్ళీ వచ్చే టైం కూడా వారే ముఖ్యమంత్రిగా ఉంటారు. మీరు ఏం హాయిగా ఆయనను ఫామ్ హౌస్లో మంచిగా రెస్ట్ తీసుకోమనండి. వీళ్ళిద్దరిని మన బండి సంజయ్ని, కిషన్ రెడ్డిని ప్రెస్ మీట్లు పెట్టుకోమనండి. అటు కేటీఆర్ని, హరీష్ రావుని వాళ్ళిద్దరు కొట్టుకోకుండా ప్రజల కొరకు కొట్టడం అనండి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసే పథకాల అమలుకు సంబంధించి ప్రజలు మా వైపు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రజాస్వామిక మానవీయ కోణం ఆయనను దేశంలోనే మంచి నాయకునిగా రేపు ఎదిగే స్థానంలోకి వస్తాడు. ఎందుకంటే ఇండియాలో టాప్ 10 ముఖ్యమంత్రుల్లో తనొకడుగా ఉన్నాడు చిన్న ఏజ్లో. అది ప్రజల బ్లెస్సింగ్స్ ఉన్నాయి, తన యొక్క కార్యాచరణ కూడా ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని వీళ్ళు ఎదుర్కొనే స్థితిలో ఉంటారా అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.